హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి టిట్టి ఫ్రూటీ కేక్. అరే, కేక్ అంటే అన్హెల్దీ అనుకుంటున్నారా? వెయిట్. ఈ కేక్లో మైదా యూజ్ చేయలేదు, ఆయిల్ యూజ్ చేయలేదు, ఇంకా గోధుమ పిండి కూడా అస్సలు యూజ్ చేయలేదు. యూజ్ చేయకుండానే ఇలా సూపర్ సాఫ్ట్గా చాలా యమ్మీగా ఉంటుంది. అస్సలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది. సో ఇలా రెసిపీ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కప్పు సూజీ అనమాట, బాంబే రవ్వ అంటారు కదా, అది తీసుకున్నాను. దానికి 1 కప్ మిల్క్ తీసుకున్నాను. కానీ మెల్లమెల్లగా మిక్స్ చేస్తూ ఒక్కటేసారి 1 కప్ వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేస్తూ ఇలా కలిపేసేసి ఒక 10 మినిట్స్ పాటు దీన్ని మనకి బొంబాయి రవ్వలో ఎక్కువ సోక్ చేసుకుంటుంది కదా, ఒక 10 మినిట్స్ పాటు దాన్ని మంచిగా సోక్ చేయనిద్దాం అనమాట. సో ఇలా సోక్ చేసేసుకోవాలి ఈ బొంబాయి రవ్వని. ఇలా సోక్ చేసిన దాన్ని మనము మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. మీకు ఎలాంటి కేక్స్ అంటే ఇష్టము? ఇలా టీ టైం కేక్స్ అంటే ఇష్టమా, లేకుంటే ఏమంటారు నార్మల్ కేక్స్ ఇష్టమా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇదంతా దాంట్లో వేసేసి ఒక 1/2 కప్ షుగర్, ఇంకా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కూడా ఒక 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ నెయ్యి ప్లేస్లో నేను ఇక్కడ ఘీ కానీ బటర్ కానీ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఘీ యూజ్ చేస్తున్నాను. దీంట్లోనే ఒక 1 టీ స్పూన్ మంచిగా ఎసెన్స్ కోసం వెనిలా ఎసెన్స్, అండ్ ముందుగా పాలు మిగిలిపోయినాయి కదా, ఆ పాలని ఏం చేస్తున్నానంటే ఇక్కడ యాడ్ చేసేసాను ఆయన్ని కూడా. సో ఇప్పుడు ఇది మంచిగా సూపర్ సాఫ్ట్గా అయ్యే వరకు మనం దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. సూజీ అనేది కూడా మొత్తము ఇలా అయిపోవాలి. చూసారు కదా ఎంత సూపర్ సాఫ్ట్గా ఇలా ఈ ఈ వేలో రావాలి అనమాట. అప్పుడే మనకి కేక్ అనేది సూపర్ సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మన కేకే టిట్టి ఫ్రూటీ కేక్ కదా, సో దానికోసం నేను ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కలర్ టిట్టి ఫ్రూటీ తీసుకున్నాను. ఇది నేను ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. వాటర్ మిలన్ తోటి చాలా బాగా వస్తాయి. సో దీంట్లోనే కొంచెం బేకింగ్ పౌడర్, ఇంకా లిటిల్ బేకింగ్ సోడా అనేది యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇది యాక్టివేట్ అవ్వడానికి ఒక 1/2 టీ స్పూన్ ఆర్ 1 టీ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేయాలన్నమాట. అప్పుడే మనకి ఇది యాక్టివేట్ అవుతుంది పులుపు తాకి. సో ఇదంతా కూడా మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ మొత్తం ఒక 1 డైరెక్షన్లో మొత్తం తిప్పేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాన్ని మనము ఇక్కడ ఇట్లా బేకింగ్ ట్రే, నేను ఇలా బ్రెడ్ ట్రే లాగా తీసుకున్నాను. మీకు కావాలంటే రౌండ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. కింద బటర్ పేపర్ యాడ్ చేశాను అనమాట. అప్పుడు మనకి డిమోల్డ్ అయ్యే టైంలో చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. సో ఇదంతా కూడా దీంట్లోకి యాడ్ చేసేసి పైనుంచి మళ్ళీ కొన్ని టిటీ ఫ్రూటీస్ అనమాట, సేమ్ గ్రీన్ అండ్ రెడ్. కావాలంటే ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను టిట్టి ఫ్రూటీ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసేసి ఓవెన్లో కానీ లేకుంటే కుక్కర్లో కానీ ముందుగా ప్రీ హీట్ చేసుకున్న దాన్ని ఒక 30 మినిట్స్ 180 డిగ్రీస్లో 30 మినిట్స్ నేను ఓవెన్లో కుక్ చేశాను. కావాలంటే మీరు గ్యాస్ స్టవ్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇప్పుడు మొత్తం చల్లగా అయిపోయాకనే నేను ఇలా డీమోల్డ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే అస్సలు నమ్మలేము. ఇది పిండి లేకుండా సూజీతో మనం ఇంత టేస్టీ కేక్ చేసుకుంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. చాలా చాలా బాగా వచ్చింది. ఇది పిల్లలకి మనకి మంచిగా స్కూల్లో కానీ షార్ట్ బ్రేక్లో కానీ అలా స్కూల్లో కూడా పార్టీస్ ఫంక్షన్స్ నడుస్తుంటాయి కదా, అప్పుడు పంపించేసేయండి బయట నుంచి కొనకుండా. ఇంట్లోనే మనం ఒక 30 to 35 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. నాకైతే ఈ కేక్ చాలా చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చి ఇష్టపడి తిన్నారు. మీకు కూడా నచ్చినట్టయితే ఒక్కసారి ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.